నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాళహస్తి శేషయ్య స్మారక భవనంలో రైతు కూలీ సంఘం నాయకులు రమణయ్య మీడియాతో మాట్లాడారు. మిల్లర్లు దళారులతో ప్రభుత్వం కుమ్మక్కై ఎగుమతికి అనుమతులు ఇవ్వకుండా ధాన్యం ధరలు తగ్గిస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. గత 2 ఏళ్లలో 75 కిలోల బస్తా 2300 రూపాయల వరకు అమ్మగా ఈసారి 1600 నుండి 1700 రూపాయల వరకు మాత్రమే ఉందని రమణయ్య ఆరోపించారు. రైతుల చేతిలో ధాన్యం ఉన్నప్పుడు ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ధాన్యం ధరలు పడిపోయాయని రమణయ్య అన్నారు. తక్షణమే ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, తిరుపాలు, రైతు నాయకులు నాగయ్య పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఈరోజు ధాన్యం ధరలు బాగా పడిపోతున్నాయి. మొత్తం మన వెంకటగిరి ప్రాంతంలో ధాన్యం కోతకొచ్చింది. పెద్ద రైతులు మొత్తం పొలాల్లో ఈరోజు కోసుకునే హడావుడిలో ఉన్నారు. ధరలు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఈ సమయంలో 2300, 2400 అమ్మిన బస్తా ఇప్పుడు వచ్చేటట్టుకి 1750 రూపాయలకి ఆర్ఎన్ఆర్లు, 1600 రూపాయలకి బీపీటీలు రేటు పడిపోయింది. ఇది రైతాంగానికి చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది. మొత్తం ఈ ధరని పెంచడం కోసం గిట్టుబాటు ధర రైతాంగానికి దక్కేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మొత్తం ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర లభించేలాగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే, మేము మద్దతు ధరని అందించేలాగా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర అనేది చాలా నామమాత్రంగా ఉంటుంది. 1740 రూపాయలు బస్తా ఉంటుంది. కానీ అది రైతాంగానికి గిట్టుబాటు కాదు. ఈ సంవత్సరం మొత్తం బాగా వర్షాలు కంటిన్యూస్ గా పడడం వల్ల పంట కూడా పెరగలేదు, దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకి 30 బస్తాలకు మించి కావడం లేదు. దీనివల్ల ఏంటంటే రైతాంగానికి గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకొక వైపు ఈసారి ఖర్చులు కూడా పెరిగాయి. యూరియా లాంటి బ్లాక్ లో బస్తా 450 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రభుత్వం ఏంటంటే, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటట్టుగా ఈరోజు రేటుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కనీసం ఒక 2000 పైన 2500 వరకు అమ్మితే రైతాంగానికి గిట్టుబాటు ఉంటుంది. రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఈరోజు ధాన్యం ధరలు బాగా పడిపోతున్నాయి. మొత్తం మన వెంకటగిరి ప్రాంతంలో ధాన్యం కోతకొచ్చింది. పెద్ద రైతులు మొత్తం పొలాల్లో ఈరోజు కోసుకునే హడావుడిలో ఉన్నారు. ధరలు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి.